సీఈఓలకి కానీ ఒక్కరు కూడా పట్టించుకొని ఎడల ఒక్క లీడర్ కూడా పట్టించుకొని ఎడల అండ్ మనకు ఉన్న సమస్యల మీద మనం అందరం ఒక కమ్యూనిటీగా ఉండి దీన్ని కొద్దిగా దారిలోకి తీసుకురావాలన్న ఆలోచనతోటి ప్రతి ఒక్క సమస్య మీద సార్ దృష్టికి తీసుకుపోవాలన్న ఆలోచనతోటి సార్కి డైరెక్ట్ గా మెసేజ్ చేయడము అండ్ గ్రూప్ లో మెసేజ్ చేయడము ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ అందేలాగా చేయడం జరిగింది. అండ్ సార్ ఏమనుకొస్తున్నాడంటే ఇప్పటి వరకు ఉన్న సమస్యల మీద ప్రతి ఒక్క సమస్య టూ వీలర్ అకౌంట్ కావచ్చు, త్రీ వీలర్ అకౌంట్ కావచ్చు, ఫోర్ వీలర్ అకౌంట్ కావచ్చు, ఎడ్యుకేషన్ అకౌంట్ కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ అకౌంట్ కావచ్చు, యువర్ సెల్ఫ్ అకౌంట్ కావచ్చు, ఓటీటీ అకౌంట్ కావచ్చు, డిటిహెచ్ అకౌంట్ కావచ్చు, రెడ్ ఎక్స్చేంజ్ కావచ్చు, ఎల్లో ఎక్స్చేంజ్ కావచ్చు, బీసీటీ కావచ్చు, కొందరికి బ్యాంక్ డీటెయిల్స్ తప్పుపడ్డాయి కావచ్చు, కొందరికి పాన్ కార్డ్ డీటెయిల్స్ తప్పుపడ్డాయి కావచ్చు, కొందరికి మొబైల్ నెంబర్లు, మెయిల్ ఐడీలు అండ్ ఉన్న ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కటి సార్కి క్లుప్తంగా ఆడియో రూపకంగా, వీడియో రూపకంగా అన్ని విధాలుగా తోచిన విధంగా చేయడం జరిగింది. అండ్ ఈ సమస్యల మీద కూడా ఎవరు కూడా మాట్లాడకున్నా కూడా మనకు తోచిన విధంగా మనము చేయడం జరిగింది. సారు టెక్నికల్ టీము ఏదైతుందో ఆ టెక్నికల్ టీము కొందరు ఇబ్బంది చేయడంతో ఆ టెక్నికల్ టీం ని తీసివేసి కొత్త టెక్నికల్ టీం ని ఏర్పాటు చేసుకొని వాళ్ళందరికీ మళ్ళీ ప్లాన్ ని చెప్పడము, ఆ ప్లాన్ ని డిజైన్ చేయమని చెప్పడము, ఆ విధంగా ప్రాసెస్ అనేది వెనుకకు పోయింది, కొద్దిగా లేట్ కావడం జరిగింది అనేసి కిబో సంస్థ యొక్క సిఇఓ గారు కిలపర్తి వెంకట్రావు సార్ గారు చెప్పడం జరిగింది. ఆ విషయాలు మాట్లాడుకున్నట్టయితే సార్ ఏమనుకొస్తున్నాడంటే ఒక్కొక్కటి చేయగలుగుతానంటే నేను అదే చెప్పాను. ఒక్కొక్కటి చేయండి సార్. ఎందుకంటే మీరు ఉన్న ఆ ఇబ్బందులలో ఉన్న పరిస్థితిలో మీకు ఏదైతే ఇప్పుడు పానం బాగాలేకుండా హెల్త్ బాగాలేకుండా ఉన్నదో ఆ హెల్త్ బాగాలేకుండా ఉన్న దాంట్లో ఈ 300 ప్రాజెక్టులని ఇంకా ఎన్నో ప్రాజెక్టులని ఇవన్నీ తీసుకురావడము అవన్నీ కాకుండా ఒక్క ప్లాన్ మీద డిజైన్ చేసినట్టయితే ఎంతో మంది కిబోని నమ్ముకొని కిబో ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది ఉన్నారు. ఎంతో మంది హార్డ్ వర్క్ చేసి 24/7 కష్టపడ్డ వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ గురించి ఒకసారి ఆలోచించి మీరు మంచి నిర్ణయం తీసుకోవాలి సార్. మంచి నిర్ణయం తీసుకుంటే ఒక్క ప్లాన్ మీద మీరు వర్క్ చేసినట్టయితే ఆ వర్క్ అనేది మీకు కంటిన్యూగా నడుస్తుందని చెప్పడం జరిగింది. సార్ రాంబాబు గారు, మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే నన్ను తర్వాతకి సపరేట్ గా నన్ను వాట్సాప్ లో కాంటాక్ట్ కాండి. అండ్ ఇక్కడ ఉన్న సమస్యల మీద మనం మాట్లాడుకొస్తున్నాం కాబట్టి ఒకసారి హ్యాండిల్ చేసినందుకు ఒకసారి మాట్లాడుతా అంటే మీరు మాట్లాడండి. రమేష్ బాబు, సరే ఓకే సార్. అయితే ఇక్కడ ఉన్న సమస్యల మీద ప్రతి ఒక్క సమస్య గురించి మనమే మాట్లాడుకోవడం కాకుండా మనం ఒక కమ్యూనిటీగా చేసి ఆ కమ్యూనిటీని ముందుకు తీసుకుపోవాలన్న ఆలోచనతోటి సార్ నేను మాట్లాడేది వినిపిస్తుందా వినిపిస్తలేదా ఒక్కసారి నాకు తంబిచ్చి ఒకసారి చెప్పగలరని కోరుకుంటున్నాను. ఎవరైనా ఒకసారి సింబల్ తంబియండి. ఓకే ప్రసాద్ గారు, ఓకే సార్, ఓకే వినిపిస్తుంది అనేసి నేను అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా ఒకసారి హ్యాండ్ అంటే మామూలుగా తంబు ఇవ్వండి, తంబు సింబల్ ఇచ్చేయండి. అయి సార్, ఓకే 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 సార్. అయితే ఇక్కడ ఉన్న సమస్యల మీద ప్రతి ఒక్కరితోటి నేను మాట్లాడాలంటే సార్ కూడా చెప్పడం జరిగింది. మనము 24 గంటలలో ఒక్కొక్కరికి ఒక నిమిషం టైం ఇచ్చినా కూడా 1440 మందితోటి మాట్లాడగలము ఒక రోజుకి వచ్చేసి. అంతకంటే ఎక్కువనైతే మాట్లాడలేము కాబట్టి సార్కు కూడా సార్ మీ ఆడియోలే కానీ వీడియోలే కానీ ఒక్క రోజుకి ఒక్కటన్నా రిలీజ్ చేస్తే మేము సంతోషపడతాం. మేము దిల్ ఖుషిగా వర్క్ చేయనికి పోరాడతాం. 24/7 మేము కష్టపడడానికి రెడీగా ఉన్నాం సార్ అనేసి చెప్పడం జరిగింది. అండ్ దీన్నే నమ్ముకొని ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ 12 కోట్ల మంది అంటే ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రాష్ట్రాలలో ఎక్కువ జనాభా ఉండి ఉండడం జరిగింది. దాంట్లో నేను చెప్పడం జరిగింది ఏంటిదంటే సార్ ఒక్కొక్కటి ఏదైతే రెడ్ ఎక్స్చేంజ్ ఉంటే రెడ్ ఎక్స్చేంజ్ లో ఉన్న అమౌంట్ ఎవరికి అయితే లోడ్ చేసుకున్నారో వాళ్ళందరికి ఇచ్చేయండి. ఎల్లో ఎక్స్చేంజ్ లో ఏదైతే అమౌంట్ లోడ్ ఉన్నదో అక్కడ స్టక్ అయి ఉన్నది కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇచ్చేయండి. అండ్ బీసీటీలో కొద్దిగా మూవ్మెంట్ అనేది స్పీడప్ చేయండి. అండ్ బీసీటీలో కొనుక్కునే వారు రావాలనుకుంటే మైనేడ్స్ వస్తేనే
కొనుక్కునే వాళ్ళు వస్తారు అనేసి సార్ అయితే పర్టికులర్ గా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు బీసీటీలో అందరికి నెగిటివ్ థాట్ వచ్చేసి అమ్మే వాళ్ళే ఈ కిబో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఉన్నారు, కానీ కొనే వాళ్ళు లేరు. కొనే వాళ్ళు కావాలనుకుంటే ఖచ్చితంగా మైనైట్స్ అనేది ముందుకొస్తేనే బీసీటీలో ఉన్న కాయిన్స్ టోటల్ గా కంప్లీట్ కావడం జరుగుతుంది. అప్పుడు సేవింగ్ అకౌంట్ ఎవరైతే కిబో ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ బీసీటీలో డివైడెడ్ బై 12 అంటే 1200 సేలబుల్ కాయిన్స్ ఉంటే ప్రతి నెల 100 సేలబుల్ కాయిన్స్ బీసీటీలోకి పోవడం జరుగుతుంది. బీసీటీలో రోజుకి 5 చొప్పున కాయిన్స్ అమ్ముకొని వాళ్ళు క్యాష్ గా అయిన తర్వాత వాళ్ళు కొనుక్కుంటే మైనిడ్కి తీసుకొచ్చుకోవచ్చు. మైనిడ్కైనా కేఎక్స్చేంజ్ కైనా తీసుకొచ్చుకోవచ్చు. లేదా అక్కడ అమ్ముకొని అక్కడనే విత్డ్రా పెట్టుకుంటే డైరెక్ట్ వాళ్ళ అకౌంట్ లో పడిపోతుంది. అక్కడ వాళ్ళు వచ్చే వాళ్ళు ముందు ప్రాజెక్ట్ లోకి వస్తారు, లేకపోతే అక్కడ నుండి అక్కడనే వెళ్ళిపోతారని చెప్పడం జరిగింది. దాంతో ఇప్పుడు మైనిడ్కైనా అండ్ కేఎక్స్చేంజ్ కైనా ఇంకా ఏ ప్రాజెక్ట్ తీసుకొచ్చినా కూడా బీసీటీలోకి వెళ్ళే కాయిన్స్ తెచ్చుకోవాలి. అండ్ సేవింగ్ అకౌంట్ నుండి డైరెక్ట్ గా తెచ్చుకోవడానికి అవకాశం లేదు. బీసీటీలో కొనుక్కున్న కాయిన్స్ మాత్రమే ఏ ఎక్స్చేంజ్ కైనా అండ్ మైనిడ్ యాప్లకైనా రివార్డ్ పాయింట్స్ గా మార్చాలన్నా కూడా బీసీటీలో ఖచ్చితంగా కాయిన్స్ కొనాలి. అప్పుడు అందరికీ న్యాయం జరుగుతుంది. న్యాయం జరుగుతుంది కానీ కొద్దిగా లేట్ ప్రాసెస్ అవుతుంది అనేసి నేను కోరడం జరిగింది. దాని గురించి నిన్న ఎక్కువ ఫోర్స్ తోటి అడగడం తోటి ఈ రోజైతే మనకు ఫ్లిప్కార్ట్ లో ఏదైతే అంశాలు ఉన్నాయో ఆ ఫ్లిప్కార్ట్ కు సంబంధించే కానీ ఇంకా మీకు ఒకసారి స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసుకోండి, స్క్రీన్ మీకు అవుపిస్తుంది అనేసి అనుకుంటున్నాను. అండ్ స్క్రీన్ అయితే షేర్ చేశాను. ఇక్కడ చూడండి, షాపింగ్ దాంట్లో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్లిప్కార్ట్ అండ్ మైంత్రా అని ఒకటి అండ్ ఎజియో అండ్ ఇట్లా సంథింగ్ మనకు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 మనకు ఆప్షన్స్ అయితే తీసుకురావడం జరిగింది. దీంతో పాటు ప్రతిరోజు కూడా కొన్ని దీంట్లో ఇంక్లూడ్ చేస్తానని చెప్పడం జరిగింది. ఇందులో డైరెక్ట్ గా మనకు మైనిడ్ రిఫరల్ తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు రిఫరల్ ద్వారా మనకు కమిషన్ కూడా వస్తుంది. అండ్ గిఫ్ట్లు ఎలిజిబుల్ కావాలంటే మాత్రమే ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు డైరెక్ట్ గా మీరు సేవింగ్ అకౌంట్ లో నుండి మైనిడ్ రిఫరల్ ఉంటుంది కదా, మైనిడ్ రిఫరల్ తోటి మీరు ఎంత మందినైనా మైనిడ్ యాప్ లోకి తీసుకురావచ్చు. వాళ్ళు డబ్బులు పెట్టాలా అంటే పెట్టిన అవసరం లేదు. వాళ్ళు రీఛార్జ్ చేసుకుంటప్పుడు రీఛార్జ్ చేసుకుంటారు. వాళ్ళు అమౌంట్ ఎప్పుడైతే లోడ్ చేసుకొని ఎప్పుడైతే రీఛార్జ్ చేసుకోవాలనుకుంటున్నా అప్పుడే చేసుకోవచ్చు. ఎవరైతే గిఫ్ట్లకు ఇక్కడ ప్రత్యేకంగా అర్థం చేసుకోవాల్సిన విషయం, డైరెక్ట్ గా మన సేవింగ్ అకౌంట్ లో మైనిడ్ రిఫరల్ ఉంటుంది. మీరు యాక్టివేట్ అయి ఉంటే మైనిడ్లకు వచ్చినట్టు అయితే మైనిడ్ రిఫరల్ ఎవరికైనా కొత్త వారికే గాని పాత వారికే గాని ఎవరికి అన్ని ఇవ్వండి. వారు డైరెక్ట్ రిఫరల్ తోటి మీ రిఫరల్ తోటి వచ్చి మీ రిఫరల్ తోటి యాక్టివేషన్ చేసుకొని వాళ్ళు ఏ వస్తువు కొన్నా ఏ రీఛార్జ్ చేసుకున్నా అందులో నుండి కమిషన్ అనేది మీకు రావడం జరుగుతుంది. అండ్ మీరు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ రిఫరల్ తోటి వచ్చే వాళ్ళకు అమౌంట్ అనేది మనకు జనరేట్ అవుతుంది. అది ఒక్కొక్క పైసే వస్తుందా 2 పైసలు వస్తుందా కొద్దిగా వస్తుందా అంటే దానికి వచ్చేటప్పుడు మనము చెప్పుకోవాలి తప్పించి ఇప్పుడైతే రావట్లేదు. అది రిఫరల్ అందరికి ఇచ్చేసి ఫ్రీగా ఇచ్చేసి రిజిస్ట్రేషన్లు చేయించి వాళ్ళు రీఛార్జ్లు చేసుకుంటుంటే వాళ్ళు వస్తువులు కొనుక్కుంటుంటే వాళ్ళ మీదకి మనకు కమిషన్ రావడం జరుగుతుంది. ఎలాంటి రూపాయి ఖర్చు అనేది లేదు. ఒకటి. రెండోది, మనము రివార్డ్ పాయింట్స్ మన సేవింగ్ అకౌంట్ లో నుండి అంటే బీసీటీలో కొనుక్కున్న కాయిన్స్ మనకు రివార్డ్ పాయింట్స్ గా మార్చుకొని రివార్డ్ పాయింట్స్ ని మన మైనిడ్ లో యాప్ లోకి పంపించుకోవచ్చు. ఎదుటి వ్యక్తికి కూడా మైనిడ్ యాప్ లోకి మనం పంపించడానికి అవకాశం ఉంది. అప్పుడు మనము ఎక్కడ ₹1 కూడా ఛార్జ్ అనేది పెట్టవలసినటువంటి అవసరం లేదు. కొత్త వాళ్ళకు ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే బీసీటీలో కొనుక్కోమని చెప్పండి, వాళ్ళకు రివార్డ్ పాయింట్స్ పంపించే రివార్డ్ పాయింట్స్ వాళ్ళు తీసుకోగలుగుతారు. లేదా మీ సేవింగ్ అకౌంట్ లో మీరు బీసీటీలో కాయిన్స్ కొనుక్కుంటే
మీరు డైరెక్ట్గా అవి రివార్డ్ పాయింట్స్ గా మార్చి వాళ్ళకు కూడా షేర్ చేసే అవకాశం ఉంది. బీసీటీలో 100 రూపాయల కాయిన్ అమ్ముకుంటున్నాం ఈరోజు. మనం మైనీడ్ యాప్ లో 500 రివార్డ్ పాయింట్స్ గా మారడం జరుగుతుంది. 500 రూపాయల చొప్పున అమ్ముకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, దీన్ని మన వ్యాలెట్ లో ఏ విధంగా అమౌంట్ లోడ్ చేయాలి. దీంట్లో ఇంకొక విషయం ఏమిటంటే, ఇప్పుడు ఈ గిఫ్ట్లు ఎలిజిబుల్ కావాలంటే మాత్రమే 50 రూపాయలు లోడ్ చేయించి ఇక్కడ సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయించి మన దగ్గర ఉన్నటువంటి రెఫరల్ ఐడి, ఈ నెంబర్ ని మీ దగ్గర కూడా ఉంటుంది, నాది ఈ నెంబరు, మీ దగ్గర కూడా ఉన్నటువంటి నెంబరు వాళ్ళకు పంపించి సబ్స్క్రైబ్ అనే దాని మీద క్లిక్ చేసి వాళ్ళకు ఒక రెఫరల్ ఐడి అనే బాక్స్ వస్తుంది. ఆ బాక్స్ లో ఈ నెంబర్ ని, మీ నెంబర్ ని అందులో ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత అక్కడ 50 రూపాయలు అడుగుతుంది. 50 రూపాయలకు 300 రివార్డ్ పాయింట్స్ ఇస్తాము అని అడగడం జరుగుతుంది. అక్కడ వారికి ఇష్టమైతేనే అందులో సబ్స్క్రైబ్ చేయమనండి. గిఫ్ట్లకు ఎలిజిబుల్ కావాలనుకున్న వారు మాత్రమే అది చేయించండి, లేకపోతే అవసరం లేదు. ఇప్పుడు అమౌంట్ లోడ్ ఏ విధంగా చేయాలో మీకు చూపిస్తాను. ఇక్కడ వ్యాలెట్ అనే ఆప్షన్ ఉంది కదా, వ్యాలెట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకోండి. వ్యాలెట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ 55 రూపాయల 26 పైసలు ఉంది నా దగ్గర అమౌంట్. అండ్ 966.74 రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి. యాడ్ క్యాష్ అని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ యాడ్ అమౌంట్, ఎంటర్ యువర్ అమౌంట్, ఎంత అమౌంట్ మీరు చేయాలనుకుంటారు అంటే నేను ఒక 50 రూపాయలు ఎంటర్ చేస్తున్నా. యాడ్ మనీ అని క్లిక్ చేసుకోండి. యాడ్ మనీ అని క్లిక్ చేయగానే మీకు ఫోన్ పేనా, గూగుల్ పేనా, పేటిఎమా, అదర్సా, కార్డ్సా, నెట్ బ్యాంకింగ్, వ్యాలెటా అని ఇక్కడ ఆప్షన్స్ అన్ని చూపించడం జరుగుతుంది. ఇందులో నేను ఫోన్ పేని అయితే ఎంటర్ చేస్తున్నా. పైననే ఫోన్ పే మీద క్లిక్ చేస్తున్నా. ఫోన్ పే మీద క్లిక్ చేసిన తర్వాత పే నవ్ అని క్లిక్ చేసుకోండి. పే నవ్ అని క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్ గా మీకు ఏదైతే అకౌంట్ బ్యాలెన్స్ ఉంటుందో దాంట్లోకి వెళ్ళడం జరుగుతుంది. దాంట్లోకి వెళ్ళిన తర్వాత పే అని క్లిక్ చేసుకోండి. పే అని క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే పాస్వర్డ్ ఉంటుందో ఆ పాస్వర్డ్ ని ఎంటర్ చేసుకోండి. అమౌంట్ అయితే సక్సెస్ఫుల్ అయిపోయింది. అమౌంట్ ఇక్కడ వెయిటింగ్ ఫర్ సక్సెస్ఫుల్, పేమెంట్ సక్సెస్ఫుల్. మైనడ్ యాప్ మార్చి 2 తారీఖు 2024 9:19 పేమెంట్ అయితే సక్సెస్ఫుల్ అయిపోయింది. 50 రూపాయలు. మనకి ఇంతకుముందుకు 55 రూపాయలు ఉండే కదా. ఇక్కడ గో టు హోమ్ అని క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చూడండి వ్యాలెట్ అని క్లిక్ చేస్తున్నా. వ్యాలెట్ అని క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి 50 రూపాయలు అయితే నాకు యాడ్ కావడం జరిగింది. 105.26 అమౌంట్ నా వద్ద ఉంది. ఈ విధంగా అమౌంట్ లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అమౌంట్ లోడ్ చేసుకున్న తర్వాత మనము హోమ్ పేజ్ క్లిక్ చేస్తున్నాను. ఒక రీఛార్జ్ అనేది నేను ఎంటర్ చేసి చూపిస్తాను. ఇక్కడ మొబైల్ అని ఉంది కదా, మొబైల్ మీద క్లిక్ చేసుకోండి. నేను ఒక 10 రూపీస్ మీ గురించి చేసి చూపిస్తాను, ఎందుకంటే నాకు రీఛార్జ్లు ఉన్నాయి అండ్ మీకు చూపించాలి కాబట్టి ఈ 10 రూపీస్ అయితే చూపిస్తున్నాను. 9182746695 కంటిన్యూ అని క్లిక్ చేస్తున్నాను. కంటిన్యూ అని క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఆప్షన్ జియో ఈ సిమ్ అండ్ దీనికి ఉన్న ఫుల్ ట్యాక్ టైమ్స్ 149, 155, 179, 199, 209, 219 ఈ విధంగా చూసుకోవచ్చు. టాప్అప్, డాటా అండ్ రోమింగ్, ఎఫ్ఆర్సి, జియో ఫోన్ మనం ఏదైతే అది ప్లానింగ్ అనేది చూసుకోవచ్చు. నేను టాప్అప్ అని క్లిక్ చేస్తున్నా. ఒక 10 రూపాయల టాక్ టైమ్ అయితే ఎంటర్ చేస్తున్నా. ఇందులో ఇక్కడ చూడండి మనకు కొత్త వరకు అయితే 300 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. 50 రూపాయలు వాళ్ళతోటి పెట్టించినందుకు, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు వారికి ఇక్కడ ఈ 966.74 ఉంది కదా, ఈ రివార్డ్ పాయింట్స్ మీద క్లిక్ చేయాలి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్సెంటేజ్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తున్నాను నేను. ఇక్కడ చూడండి 9 రూపాయల 96 అంటే 4 పైసలు మనకు తక్కువ పడుతుంది. అంటే ఈ విధంగా ఒక్కొక్క రీఛార్జ్కి ఒక్కొక్క తీరు ఉంటుంది. మళ్ళా అంటే ఒక రీఛార్జ్ కు 100 రూపాయలు చేసుకుంటే ఒక లెక్క, 1000 రూపాయలు చేసుకుంటే ఒక లెక్క. ఇప్పుడు ఒకేసారి ఇయర్లీ 3000 రూపాయలు వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. 2999 రూపాయలు వేసుకుంటే 1 ఇయర్ వస్తుంది. ఆ విధంగా ఇప్పుడు నేను ఈ ప్రొసీడ్ అనే దాని మీద క్లిక్ చేయగానే అమౌంట్ అయితే కట్ అయిపోతుంది. 9 రూపాయల 96 అండ్ దాంట్లో సెన్సులలో
4 సెంట్స్ అనేటి 70 సెంట్సే ఉంటాయి చూడండి. 966.74 సెంట్స్ ఉండే కదా, అది 70 సెంట్సే ఉంటుంది. రీఛార్జ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నాకు జియో నుండి కూడా మెసేజ్ రావడం జరిగింది. అండ్ రీఛార్జ్ సక్సెస్ఫుల్ డన్, గో టు హోమ్. గో టు హోమ్ అంటే అన్నాను. వ్యాలెట్ ని మళ్ళీ ఒకసారి క్లిక్ చేసుకున్నా. ఇక్కడ చూడండి 4 సెంట్స్ అయితే రివార్డ్ పాయింట్స్ లెక్కలు కట్ అయినాయి. అండ్ 10 రూపాయలు అయితే మనకు 105 రూపాయలు ఉండే అమౌంట్ ఇక్కడ నుండి 105 రూపాయల లెక్కలు 10 రూపాయలు కట్ అయితే 95 రూపాయలు ఉంది. అండ్ సెన్స్లలో 26 సెన్సే ఉండే, ఇక్కడ 30 సెన్స్ ఉంది. చూసుకున్నారా? ఆ విధంగా 4 పైసలు అయితే నాకు దీంట్లో రావడం జరిగింది. అండ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్సెంటేజ్ ఉంటుంది. ఒక్కొక్క రీఛార్జ్కి ఒక్కొక్క పర్సెంటేజ్ ఉంటుంది. అది మనం 150 రూపాయలు వేసుకున్నాం అంటే 1 రూపాయి వచ్చింది అనుకోండి, లబ్ధే కదా. అండ్ ఇప్పుడు సారీ, ఈ పేటిఎం నుండి కానీ, ఫోన్ పే కానీ, గూగుల్ పే కానీ మనం రీఛార్జ్ చేస్తున్నట్టయితే ఒక్కొక్క రీఛార్జ్ కి 300 రూపాయలు రీఛార్జ్ చేస్తే 302, 303 రూపాయలు కట్ కావడం జరుగుతుంది. అది ఎక్స్ట్రా ట్రాన్సాక్షన్ ఫీజు కట్ కావడం జరుగుతుంది. ఇందులోకి రివార్డ్ పాయింట్స్ ని ఏ విధంగా తెచ్చుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి 966.70 సెన్స్ ఉంది. ఇదాంట్లకు నేను ఒక 100 రివార్డ్ పాయింట్స్ ని తెచ్చేలాగా చూస్తాను. అది సేవింగ్ అకౌంట్ లో నుండి మనం ఏ విధంగా తెచ్చుకోవాలో నేను చూపిస్తాను. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ సేవింగ్ అకౌంట్ అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ ఉన్న రివార్డ్ పాయింట్స్ కూడా మీకు చూపిస్తాను. రివార్డ్ పాయింట్స్ లో 525 రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి. ఈ రివార్డ్ పాయింట్స్ గా ఏ విధంగా కన్వర్ట్ చేయాలో కూడా చూపిస్తాను. చూడండి, ఇక్కడ 3 లైన్స్ ని క్లిక్ చేసుకోండి. 525 రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి. అండ్ కొంచెం డౌన్ కి కొంచెం కిందికి జరిపినట్టయితే ఇక్కడ చూసుకోండి, కన్వర్ట్ టు బీసీటీ టు రివార్డ్ పాయింట్స్, కన్వర్ట్ టు బీసీటీ టు రివార్డ్ పాయింట్స్. ఇక్కడ చూడండి, ఓకేనా. దీన్ని క్లిక్ చేస్తున్నాను. దీన్ని క్లిక్ చేసిన తర్వాత సైడ్ లో మనము ప్రెస్ చేసినట్టయితే సైడ్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ నేను బీసీటీలో కొనుక్కున్నటువంటి కాయిన్స్ 44 కాయిన్స్ ఉన్నాయి. ఇందులో నుండి ఇక్కడ చూడండి, యూ నీడ్ టు బి రిజిస్టర్డ్ ఇన్ మైనీడ్ ట్రీ బిఫోర్ కన్వర్టింగ్ ఫర్ ఎవ్రీ 1 బీసీటీ యూ విల్ రిసీవ్డ్ 500 రివార్డ్ పాయింట్స్. ఒక్క బీసీటీలో కొనుక్కున్నటువంటి కాయిన్స్ కు 500 రివార్డ్ పాయింట్స్ గా మార్చుకోవచ్చు అని చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఈ డబ్బాలో ఒకటని నేను ఎంటర్ చేస్తున్నా. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అని క్లిక్ చేసుకోండి. సబ్మిట్ అని క్లిక్ చేసుకొని ప్లీజ్ కన్ఫర్మ్ దిస్ ఆప్షన్, కన్ఫర్మ్ ఆర్ క్యాన్సిల్, రివార్డ్ పాయింట్స్ గా మీరు మార్చాలనుకుంటురా అని అడుగుతుంది. నేను మార్చాలనుకుంటున్నా అని క్లిక్ చేస్తున్నా. ఇక్కడ 1 కాయిన్ అయితే నేను సక్సెస్ఫుల్ అన్నట్టుగా రావడం జరిగింది. బీసీటీలో కొనుక్కున్న రివార్డ్ పాయింట్స్ గా సక్సెస్ఫుల్ గా మారడం జరిగిందని చూపించడం జరుగుతుంది. 3 లైన్స్ అని క్లిక్ చేసుకున్నా, కన్వర్ట్ టు బీసీటీ టు రివార్డ్ పాయింట్స్ అని మళ్ళీ క్లిక్ చేసిన. ఇక్కడ చూడండి 44 ఉంటే 43 కాయిన్స్, అంటే ఒక కాయిన్ అయితే కట్ కావడం జరిగింది. ఇక్కడ రివార్డ్ పాయింట్స్ గా మారినాయా మారలేదా చూసుకుందామంటే 3 లైన్స్ అని క్లిక్ చేసుకొని డాష్ బోర్డ్ ని క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి, ఇంతకు ముందుకు 525 రివార్డ్ పాయింట్స్ ఉండే, ఇప్పుడు చూడండి 1025, అంటే 500 రివార్డ్ పాయింట్స్ వచ్చేసినాయి కదా. ఈ రివార్డ్ పాయింట్స్ ని మనము మైనీడ్ యాప్ కి ఏ విధంగా పంపించుకోవాలి? 3 లైన్స్ అని క్లిక్ చేసుకోండి. డౌన్ కి మళ్ళీ స్క్రోల్ చేయండి, డౌన్ కి జరపండి. ఇక్కడ ట్రాన్స్ఫర్ పాయింట్స్ టు మైనీడ్, ట్రాన్స్ఫర్ రివార్డ్ పాయింట్స్, ట్రాన్స్ఫర్ పాయింట్స్ టు మైనీడ్. మనం యాప్ లోకి పంపించుకోవాలనుకుంటే ఒక ఆప్షన్, ట్రాన్స్ఫర్ రివార్డ్ పాయింట్స్ వేరే వారికి కూడా మనము ట్రాన్స్ఫర్ చేయొచ్చు కాయిన్స్ ని. అది ఏ విధంగా అంటే ఇక్కడ చూడండి, ట్రాన్స్ఫర్ రివార్డ్ పాయింట్స్ ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఐఎన్ నెంబర్, ఎవరైతే మనం మైనీడ్ యాప్ రిజిస్ట్రేషన్ చేపిస్తామో వాళ్ళకు ఒక అకౌంట్ రావడం జరుగుతుంది. వారికి అకౌంట్ అండ్ పాస్వర్డ్ రావడం జరుగుతుంది. వారికి KGIN అనే నెంబర్ ని ఎంటర్ చేయగానే వాళ్ళ పేరు వచ్చేస్తుంది. వాళ్ళకి ఎన్ని కాయిన్స్ పంపించాలో కాయిన్స్ ని ఎంటర్ చేస్తాం. ఓటీపీ వస్తుంది మన మొబైల్ నెంబర్ కి. ఓటీపీని గెట్ ఓటీపీ అనగానే ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే వాళ్ళకు కాయిన్స్ వెళ్ళిపోతాయి. ఇది ఓకేనా. దాంతోపాటు ట్రాన్స్ఫర్ పాయింట్స్ టు మైనిట్స్, మైనిట్స్ దానికి మనం పంపించుకోవాలనుకుంటే ట్రాన్స్ఫర్ మైనిట్స్ అని క్లిక్ చేసుకొని ఇక్కడ ప్లీజ్ ఇన్స్టాల్ అండ్ రిజిస్టర్ విత్ మైనీడ్ యాప్ బిఫోర్ సెండింగ్. యూ కెన్ ఓన్లీ సెండ్ టు సేమ్ రిజిస్టర్ మొబైల్ నెంబర్. మీ మొబైల్ నెంబరు అండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి మొబైల్ నెంబరు సేమ్ ఉండాలని చెప్పడం జరుగుతుంది. ఇందులో నేను ఒక
100 కాయిన్స్ అయితే పంపిస్తున్నాను. 100 కాయిన్స్ పంపిస్తున్నాను. ఎందుకంటే మీకు చూపియడానికి మళ్ళీ వీడియో చేయడానికైనా లేదా మళ్ళీ ఒకవేళ జూమ్ సెక్షన్ లో చూపించాలన్నా కూడా చూపించాలి కాబట్టి అప్పటికే అక్కడ 966 రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు చూపించడానికి 100 రివార్డ్ పాయింట్స్ ని కన్వర్ట్ చేస్తున్నా. సబ్మిట్ అని క్లిక్ చేసుకోండి అండ్ కన్ఫర్మ్ అని క్లిక్ చేయండి. రివార్డ్ పాయింట్స్ ట్రాన్స్ఫర్డ్ టు మై నీడ్ యాప్ సక్సెస్ఫుల్ గా అయితే రివార్డ్ పాయింట్స్ మై నీడ్ లోకి వెళ్ళడం జరిగింది. వెళ్ళినాయా వెళ్ళలేదా, ఇందులో కట్ అయినాయా కట్ కాలేదా చూసుకోవాలనుకుంటే డాష్ బోర్డ్ ని క్లిక్ చేయండి. డాష్ బోర్డ్ ని క్లిక్ చేసినట్టయితే ఇక్కడ రివార్డ్ పాయింట్స్ చూడండి 1025 కాయిన్స్ ఉంటే ఇప్పుడు చూడండి 925 కాయిన్స్, 100 కాయిన్స్ అయితే వెళ్ళిపోవడం జరిగింది. అవి మైనిడ్ యాప్ లోకి వచ్చినాయా రాలేదా మీకు చూపిస్తాను. మైనిడ్ యాప్ లో హోమ్ పేజ్ క్లిక్ చేసుకున్నాను, మళ్ళీ వ్యాలెట్ క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి 100 కాయిన్స్ అయితే రావడం జరిగింది. అండ్ ఇంతకు 966 కాయిన్స్ ఉండే ఇప్పుడు 1066 కాయిన్స్ మారడం జరిగింది. 100 కాయిన్స్ అయితే మనకు 100 రివార్డ్ పాయింట్స్ అయితే రావడం జరిగింది. ఈ విధంగా మనము రివార్డ్ పాయింట్స్ ని బీసీటీలో కొనుక్కున్నటువంటి కాయిన్స్ రివార్డ్ పాయింట్స్ గా మార్చుకోవచ్చు. రివార్డ్ పాయింట్స్ గా మార్చుకున్నటువంటి కాయిన్స్ ని వేరే వారికి షేర్ చేయొచ్చు, లేదా మన యాప్ లోకి కూడా మనం షేర్ చేసుకోవచ్చు. వీటిని మనము ఎప్పుడైతే ఏ వస్తువులు అయితే కొనుక్కుంటుంటామో అవి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్సంటేజ్ వైజ్ గా మనకు అమౌంట్ అండ్ రివార్డ్ పాయింట్స్ కట్ కావడం జరుగుతుంది. దానితో పాటు ఇందులో మోర్ అని ఉంది కదా, మోర్ అనే ఆప్షన్ లో ఇందులో కొన్ని క్వశ్చన్స్, కొన్ని ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా డిస్ట్రిక్ట్ వైజ్ గా, స్టేట్ వైజ్ గా మనకు ఈ యాడ్స్ అనేది తీసుకురాబోతున్నానని సార్ చెప్పడం జరిగింది. ఈ యాడ్స్ అనేది తీసుకొచ్చిన తర్వాత యాడ్స్ లో ఒక్కొక్కరి దగ్గర 10,000, 50,000, ₹1,00,000 తీసుకున్నటువంటి అమౌంట్ ని పీసీటీలో కాయిన్స్ కొనుక్కుంటేనే ఇందులోకి రివార్డ్ పాయింట్స్ గా తీసుకోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అప్పుడు ఈ యాడ్స్ కు ఎవరైతే మనీ ఇస్తారో వాళ్ళు బీసీటీలో ఖచ్చితంగా కాయిన్స్ కొనుక్కోవాల్సి ఉంటుంది. అప్పుడు కాయిన్స్ కొనుక్కున్నప్పుడు బీసీటీలో కాయిన్స్ ఉండకుండా పోతాయి. అప్పుడు ఇప్పటి వరకు ఏవైతే 3 నెలలై 90 రోజులై హోల్డింగ్ అయితే ఉన్నాయో ఆ హోల్డింగ్ అనేటి అన్ని కూడా కరిగిపోవడం జరుగుతుంది. అప్పుడు ఎవరి దగ్గర కూడా బీసీటీలో కాయిన్స్ ఉండవు, వాటికి డిమాండ్ అనేది పెరుగుతుంది అనేసి సార్ అయితే చెప్పడం జరిగింది. అక్కడ కొనుక్కున్నటువంటి కాయిన్స్ కే ఎక్స్చేంజ్ లో కూడా ₹500 ఎక్స్చేంజ్ లో డైరెక్ట్ అమ్ముకోవచ్చు. అమ్ముకున్నటువంటి అమౌంట్ ని డైరెక్ట్ విత్డ్రా చేసుకుంటే బ్యాంక్ లో పడుతుందని మన కిబో సంస్థ యొక్క సిఇఓ కిలపర్తి వెంకట్రావు గారు మనకు చెప్పడం జరిగింది. ఇందులో రివార్డ్స్ పొందాలనుకుంటే ఒక్క నిమిషం సార్, అందరికీ వినిపిస్తుందా? ఒక్కసారి తంబిచ్చి నాకు చెప్పండి సార్. ఒకసారి సింబల్ తంబిచ్చి చెప్పండి సార్. ఓకే సార్, ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే రివార్డ్స్ ని ఏ విధంగా పొందాలంటే మనము ఈ రెఫరల్ ఏదైతుందో ఈ రెఫరల్ షేర్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మనం సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ రెడ్ కలర్ లో ఉంటుంది సబ్స్క్రైబ్ అనేది రెడ్ కలర్ లో ఉంటుంది. ఈ రెడ్ కలర్ లో ఉన్నదాన్ని క్లిక్ చేస్తే మీకు రెఫరల్ ఐడి అనే అడుగుతుంది. రెఫరల్ ఐడిలో ఎవరి దగ్గరనైతే రెఫరల్ మీకు కరెక్ట్ గా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు, కరెక్ట్ గా మీకు ఆన్సర్ ఇచ్చేవాళ్ళు, మీకు నచ్చిన వారి దగ్గర మీరు రెఫరల్ తీసుకోవచ్చు. అండ్ ఇది నా రెఫరల్. ఆ బాక్స్ లో ఎంటర్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేసిన తర్వాత మీ అకౌంట్ లో ₹50 మాత్రం ఉండాలి. ₹50 ఉంటేనే ఇది సబ్స్క్రైబ్ అవుతుంది. అప్పుడు సబ్స్క్రిప్షన్ సక్సెస్ఫుల్ అన్నట్టు రావడం జరుగుతుంది. ఇక్కడ గ్రీన్ కలర్ గా మారడం జరుగుతుంది. ఇందులో రివార్డ్స్ అని ఉంది కదా, ఇక్కడ రివార్డ్స్ మీద క్లిక్ చేసుకోండి. రివార్డ్స్ మీద క్లిక్ చేసుకుంటే 1వ లెవెల్ అచీవ్డ్, 2వ లెవెల్ అచీవ్డ్, 3వ లెవెల్ నాట్ అచీవ్డ్, 4వ లెవెల్ నాట్ అచీవ్డ్, 5వ లెవెల్ నాట్ అచీవ్డ్, 6వ లెవెల్ నాట్ అచీవ్డ్, 7వ లెవెల్ నాట్ అచీవ్డ్, 8వ లెవెల్ నాట్ అచీవ్డ్. ఫస్ట్ లెవెల్లో ఎంతమంది ఉండాలి, ఇక్కడ దాని మీద క్లిక్ చేశాను. ఇక్కడ చూసుకోండి, టార్గెట్ 5 మెంబర్స్, పేడ్ 57 మెంబర్స్, అన్పేడ్ 11 మెంబర్స్.
ఇది రిడీమ్ చేసుకోవాలనుకుంటే 10 డిస్కౌంట్ రివార్డ్ పాయింట్స్. 10 డిస్కౌంట్ రివార్డ్ పాయింట్స్ మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇదాన్ని రిడీమ్ చేస్తే రిడీమ్ అని క్లిక్ చేయగానే ఆర్ యూ షూర్ కన్ఫర్మ్ దిస్ ఆప్షన్ అని కన్ఫర్మ్ ఆర్ క్యాన్సల్ అని వస్తుంది. కన్ఫర్మ్ అని కొట్టగానే మనకు రివార్డ్ పాయింట్స్ యాడ్ కావడం జరుగుతుంది. దానితో పాటు రెండో ఆప్షన్ చూపిస్తాను చూడండి. రెండో ఆప్షన్ సెకండ్ వన్, ఇందులో టార్గెట్ 10 మెంబర్స్ ని మనము జాయిన్ చేసినట్టయితే, అంటే మనము 5 మెంబర్స్ ని టార్గెట్ చేస్తే ఆ 5 మెంబర్స్ 10 మందిని ఒక్కొక్కరు ఇద్దరిద్దరిని చేసినా కూడా 10 మంది అవుతారు. ఆ 10 మంది అచీవ్మెంట్ అయితే 20 డిస్కౌంట్ రివార్డ్ పాయింట్స్, 20 డిస్కౌంట్ రివార్డ్ పాయింట్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా రిడీమ్ వాల్యూ, దానికి సంబంధించిన వాల్యూ ఏదైతే ఒక రివార్డ్ పాయింట్ కి మనకి ఏ విధంగానైతే 1 రూపీ చొప్పున వస్తుందో అదే విధంగా 20 రివార్డ్ పాయింట్స్ కి 50 రూపాయల చొప్పున 20 రివార్డ్ పాయింట్స్ కి 20 రూపాయల చొప్పున మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ రెడీమ్ అని క్లిక్ చేయగానే ఆర్ యూ షూర్ కన్ఫర్మ్ దిస్ ఆప్షన్ కన్ఫర్మ్ ఆర్ క్యాన్సల్ అని అడుగుతుంది. కన్ఫర్మ్ అని క్లిక్ చేయగానే కన్ఫర్మ్ అయిపోతుంది, మనకు రివార్డ్ పాయింట్స్ లో కలవడం జరుగుతుంది. అదే మూడో లెవెల్లో చూసుకున్నట్టయితే మనకు టార్గెట్ 99, అందులో పెయిడ్ కస్టమర్స్ 12 మంది ఉన్నారు అండ్ అన్పెయిడ్ మంది 0. అండ్ ఇక్కడ 100 రూపాయలు క్యాష్ ఇస్తానని చెప్పడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది కూడా అదే విధంగా చేసుకోవాలి. అండ్ 4వ లెవెల్ చూసుకున్నట్టయితే ఇక్కడ 500 మంది టార్గెట్, ఇందులో 500 రూపాయలు వ్యాలెట్ క్యాష్ ఇస్తానని చెప్పడం జరుగుతుంది. అదే విధంగా 5వ లెవెల్లో చూసుకున్నట్టయితే 2500 మంది ఉండాలి అండ్ దాంట్లో మనకు ఒక మొబైల్ గిఫ్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ రెడ్మీ N53 ఈ మొబైల్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఆ మొబైల్ కూడా మనకు డైరెక్ట్ గా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, దాంతో పాటు 6వ లెవెల్లో 7500 మంది ఉండాలి, అందులో ట్యాబ్ అనేది 20,000 అమౌంట్ తోటి మనకు ట్యాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 7500 మంది ఉండాలి 6వ లెవెల్లో. 7వ లెవెల్ చూసుకున్నట్టయితే 12,500 మంది ఉండాలి. బైక్ విన్నర్ 1,00,000 రూపాయలు మీకు డైరెక్ట్ గా బైక్ అనేది ఏ ఈఎంఐ లేదు, డైరెక్ట్ గా ఇస్తానని చెప్పడం జరిగింది. 8వ లెవెల్లో కార్ అచీవర్ 25,000 మెంబర్స్ ఉండాలి అండ్ కార్ అచీవ్మెంట్ అవుతారు. కార్ అచీవ్మెంట్ కి డైరెక్ట్ గా 6,00,000 రూపాయల కారుని డైరెక్ట్ ఇచ్చేయడం జరుగుతుంది. ఎలాంటి ఈఎంఐ లేదు, ఎలాంటి ఫైనాన్స్ లేదు, డైరెక్ట్ గా రోడ్ ప్రైస్ కి తీసుకొచ్చి మీకు చేతిలోకి బండి తీసుకొచ్చి కార్ తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తే మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే ఖర్చు మాత్రం మీరు పెట్టుకుంటే సరిపోతుంది. మీకు డైరెక్ట్ గా డోర్ డెలివరీ కార్ అనేది ఇచ్చేస్తానని CEO అయితే చెప్పడం జరిగింది. ఇది నచ్చిన వారు మాత్రమే వేసుకోండి, నచ్చిన వారు వదిలేయండి. సార్ మళ్ళీ 50 రూపాయలు పెట్టేయాలా 50 రూపాయలు పెట్టేయాలంటే అవును వాస్తవం, ఇప్పటి వరకు ఉన్న స్ట్రగుల్లో అందరం కూడా ఇబ్బందులలో ఉన్నాం కాబట్టి అందరం కూడా కొంచెం బాధపడుతున్నాం. అండ్ ఇప్పటికి పోయిన సంవత్సరం మే 23కే మనకు తీసుకొస్తానని చెప్పడం జరిగింది. ఒక్కటి కూడా ఏ ప్రాజెక్ట్ కూడా రాలేదు. అండ్ ఇందులో మైనుడి యాప్ లోకి ఓన్లీ రెఫరల్ ద్వారా తీసుకొచ్చిన రెఫరల్ కమిషన్ వస్తుంది, మదర్ లైన్ వస్తుంది, రెఫరల్ లైన్ వస్తుంది అండ్ గిఫ్టులు కావాలనుకుంటే గిఫ్టులు కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఎవరికి ఎలాంటి బలవంతం లేదు. ఈ జూమ్ 16 పెట్టడానికి కారణం ఏంటంటే చాలా మంది సార్ మాకు తెలియడం లేదు, మాకు ఏ విధంగా రివార్డ్ పాయింట్స్ వేసుకోవాలి, ఏ విధంగా రివార్డ్ పాయింట్స్ పంపించాలి, ఏ విధంగా అమౌంట్ లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా రెఫరల్ ఇవ్వాలి, ఏ విధంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అన్న విషయాల గురించి ఎవరికి తెలియక నానా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఈ జూమ్ 16 ఏర్పాటు చేస్తే కొద్దిగానన్నా కొంతమంది కన్నా అవగాహన వస్తుందన్న ఆలోచనతోటి అడిగిన వారి కోసం ఈ జూమ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ప్రతిరోజు మనకు నైట్ 8 గంటల నుండి 9 గంటల వరకు, నైట్ 8 గంటల నుండి 8:40 వరకే, ఎందుకంటే మనకు 40 నిమిషాలు జూమ్ 16 ఉంటుంది అండ్ ఫ్రీ కాస్ట్ లో జరిగేటటువంటి జూమ్ 16 40 నిమిషాలు మాత్రమే ఉంటుంది. అండ్ కాస్ట్ అమౌంట్ మనం కట్టిన ఎడల మనం ఎన్ని గంటలైనా జూమ్ ని వాడుకునే అవకాశం ఉంటుంది. 100 మంది కంటే ఎక్కువ వాడుకోనికి కూడా అవకాశం ఉంటుంది. ఈ జూమ్ 16 రోజు 8 గంటలకు ప్రతిరోజు 40 నిమిషాలు నేను కాంటాక్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. అండ్ విలువైన సమయాన్ని ఎవరైతే ఫాలోఅప్ చేద్దాం అనుకుంటారో వాళ్ళే చేయండి.
ఎవరికి మాత్రం బలవంతం అనేది లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క సమస్య మీద మాట్లాడడం జరిగింది. ఆ ప్రతి ఒక్క సమస్య గురించి మాట్లాడుకుంటూనే వస్తున్నాం. కాబట్టి అందరూ కూడా దయించి ఆలోచించి నా మాటను మన్నించి ఈ జూమ్ శిక్షణకి వచ్చినందుకు మీకందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ వీలైన వాళ్ళు మాత్రమే చేయండి. ఎవరైతే రూ. 50 పెట్టాలా, మా ఈ ఉన్న సేలబుల్ కాయిన్స్ ఎట్లా, ఉన్న స్టేక్డ్ కాయిన్స్ ఎట్లా, ఉన్న ప్రాబ్లమ్స్ ఎట్లా అనుకున్న వారు మాత్రం దయించి అర్థం చేసుకొని కొద్దిగా వెయిట్ చేయండి. ఒక్కొక్కటి ప్రాబ్లంలన్నీ సాల్వ్ చేస్తానని సీఈఓ కిలపర్తి వెంకట్రావు సార్ గారు చెప్పడం జరిగింది. సార్ కూడా రెడ్ ఎక్స్చేంజ్ గానీ, యెల్లో ఎక్స్చేంజ్ గానీ వాటిలో ఉన్న అమౌంట్ మాత్రం అందరికీ ఇచ్చేసేయండి. కస్టమర్ కేర్ ని ఏర్పాటు చేయండి అని చెప్పడం జరిగింది. మండే నుండి కస్టమర్ కేర్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సార్ కూడా ఒక మాట చెప్పడం జరిగింది. కస్టమర్ కేర్ అయితే కంపల్సరీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఎందుకంటే ఇందులో ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు. అండ్ ఉన్న సమస్యలన్నీ మాట్లాడినా కాబట్టి ఇందులో ఉన్న మ్యాటర్ మాత్రం మాట్లాడడానికి ప్రయత్నించండి. అండ్ ఇక్కడున్న మ్యాటర్ గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మాట్లాడండి. గుణావతి అన్మిట్ ఇచ్చాను, ఒకసారి మాట్లాడండి. హలో సార్. సార్, మాకు మైండ్ యాప్ అనేది ఇన్స్టాల్ కాలేదు సార్ అసలు ఇంతవరకు. ఓకే ఓకే, అయితే నేను గ్రూప్ లో లింక్ ఇచ్చాను. ఆ గ్రూప్ లో లింక్ తోటి మీరు ఇన్స్టాల్ చేసుకోండి. చేసుకున్నా కూడా రావడం లేదు సార్ అసలు. అంటే ఏమైనా ప్రాబ్లం ఉందేమో, మీ ఫోన్ లో ఏమైనా ప్రాబ్లం ఉందేమో, ఇంకో ఫోన్ నుండి ట్రై చేసేటట్టు చూడండి. మా హస్బెండ్ మొబైల్ లో కూడా ట్రై చేశారు సార్, రాలేదు. మేడం నాకు 2 ఫోన్లు ఉన్నాయి, 2 ఫోన్లలో ట్రై చేశాను, 2 ఫోన్లలో కూడా వస్తుంది. మీకు ఎక్కడన్నా ఏమన్నా ప్రాబ్లం ఉన్నదేమో కొంచెం చూడండి. అసలు మై నీడ్స్ రాలేదు. కాయిన్స్ వాళ్ళు ఎట్లా ఉన్న కాయిన్స్ అలాగే ఉన్నాయి సార్. కీబోర్డ్ లో మామూలుగా యాప్ ఉంది కదా సార్, దాంట్లో కాయిన్స్ అలాగే ఉన్నాయి. ఏం ట్రాన్సాక్షన్ చేసుకోలేదు. బీసీటీ రాలేదు. మేడం గారు, ఇక్కడ చెప్పినటువంటి సబ్జెక్టు మైనిడ్ లో ఏ విధంగా సిటీలో కాయిన్స్ కొనుక్కున్న కాయిన్స్ ఎక్కడ ఊపిస్తాయి, ఎక్కడ రివార్డ్ పాయింట్స్ గా మార్చుకోవచ్చు చేసుకోవాలో కూడా మాకు ఐడియా లేదు సార్. మీ అప్లై నన్ను అడగండి మేడం, లేకపోతే నేను వీడియోలు చేసిన ఆ వీడియోలు చూడండి. వీడియోలు చూస్తానని అర్థమవుతుంది కదా. దగ్గరకు వచ్చి ఎవరు కూర్చోబెట్టుకొని అయితే చెప్పలేరు కదా. ఓకే ఓకే సార్. ఓకే మేడం. సార్ రెఫరల్ లింక్స్ అని ఇక్కడ ఎంపీసీ వచ్చినాయి సార్. 1144 ఉన్నాయి టోటల్ ఎంపీసీ. హలో హలో మేడం గారు చెప్పండి. సార్ టోటల్ ఎంపీసీ కాయిన్స్ అనేవి 1144 ఉన్నాయి సార్. ఓకే. టోటల్ పర్చేస్డ్ సేలబుల్ కాయిన్స్ 72.42 ఉన్నాయి సార్. బీసీటీ ఓన్లీ 6 సేల్ చేసుకున్నాం అంతే సార్. మేడం గారు, నీకున్న సమస్యలు ప్రతి ఒక్కటి ఏది తెలియకుంటున్నది కాబట్టి కొద్దిగా వీడియోలు చూసి అర్థం చేసుకోండి. ఓకే సార్. ఓకే. అసలు మై నీడ్స్ లో కాయిన్ సార్ అడ్మిట్ ఇచ్చాను. మొహమ్మద్ సార్ మాట్లాడండి సార్. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు మై నీడ్స్ లో మనం బిజినెస్ ఎలా చేసుకోవాలండి? ఇప్పుడు నేను మధ్యలో వచ్చాను. ఓకే ఓకే. ఇంకొకటి ఏమంటే నేను దాంట్లో ఏమంటారు, ఫ్లిప్కార్ట్ ఉంది, తర్వాత మీషో ఉంది, అమెజాన్ ఉంది, తర్వాత కరెంట్ బిల్ వచ్చేసి మాది కర్నూలు డిస్ట్రిక్ట్ సార్ మాది. సార్ అయితే ఈ బిజినెస్ అంటే ఈ మీటింగ్ అనేది 40 మినిట్స్ ఉంటుంది, కట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే. అండ్ ఇంకా ఏమైనా ఇబ్బందిగా ఉంటే నన్ను కాంటాక్ట్ కాండి. నన్ను కాంటాక్ట్ అయితే నేను మాట్లాడతాను.
ఇదే సార్ నేను పర్ఫెక్ట్. బిజినెస్ చేసుకోలేకపోతున్నాను, దీంట్లో ఏమి అర్థం కావడం లే అసలుకి. అయితే మీరు గ్రూప్ లో ఉన్నారా? డాడీ తోటి ఆ, నడిచే ఉ- గ్రూప్ ఉ- ఉందా? ఉ- ఆ, ఉన్నాను. ఉంటే నేను రోజు ఫాలో అప్ చేస్తా సార్. ఫాలో అప్ చేస్తుంటే ఆ వీడియోలు ఫాలో కండి. ఫాలో అయితే మీకు అన్ని విషయాలు తెలిసి. నేను బీసీటీలో సుమారుగా అంటే దగ్గర దగ్గర 40,000 కాయిన్స్, 40,000 రూపాయల కాయిన్స్ కొన్నాను సార్ నేను. అది ఓకే. బిజినెస్ అన్న చేసుకొని దాన్ని చేసుకుందాం అని అంటే అది కావట్లేదు. అది చాలా రోజుల నుంచి చేస్తాం అంటున్నారు. అయితే ఈ అదేమో. మంత్ లో సార్ సార్ ఇక్కడ వినండి. సార్ అయితే